ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అది ఒక తృప్తితో చేసినటువంటి చర్య, ఒక నమ్మకము ప్రేమతో చేసిన చర్య. తనకు కలిగిన దేనినైనా ఒక కుమారుడు తన తండ్రికి అప్పగించడం ఎంతైనా సమంజసమే. ఈయన శిలువలో వేలాడుతున్న సమయములో 7 సార్లు మాట్లాడేందుకు ఆయన పెదవులను విప్పారు. 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉంది. 7 అనేది పరిపూర్ణము చేయబడిన కార్యము నుండి విశ్రమించే సంఖ్య కూడా. 7 మాటలలో 3 మాటలు తండ్రితో పలికాడు. మొదటి మాటలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. అలాగనే 4వ మాటలో, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని అన్నాడు. చివరిగా 7వ మాటలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. గమనించండి ప్రియులారా, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాననే మాట ఇక్కడ దావీదు ప్రవచనము నెరవేరుతూ ఉన్నది. అనగా రక్షకునికి తండ్రితో సహవాసము పునరుద్ధరించబడమే చూస్తూ ఉన్నాం. కొంత సమయము పాటు ఈ సహవాసము తెగిపోయింది. పాపాలు మోస్తున్న ఆయన నుండి దేవుని పరిశుద్ధ కాంతి కాసేపు మరుగు చేయబడి ఉంది. గిన్నె ఖాళీ చేయబడింది. ఉగ్రత తుఫాను నిమ్మలించింది. చీకటి తొలగిపోయింది. రక్షకునికి తండ్రికి సహవాసము పునరుద్ధరించబడింది. అది ఎన్నటికీ తిరిగి తెగిపోదు. చివరిగా మరణానికి ముందు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. అనగా నీ నుండి ఆత్మను పొందాను, నీకు అప్పగించుకొనుచున్నానని భావం. రక్షకుడు తనంతట తానే పాపుల చేతికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు తనంతట తానే తండ్రికి అప్పగించుకొనుచూ ఉన్నాడు. ఆయన తండ్రి మనకు కూడా తండ్రి అయి ఉండడం ఎంత ఆశీర్వాదకరము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో మనము చూడవచ్చు. క్రీస్తు తన జీవిత కాలమంతటిలోనూ శిలువ నుండి గొప్ప ఉపదేశాన్ని చేశాడు. ఈ చివరి మాటలు ప్రార్థనగా మారాయి. ఈ రక్షకుని మరణము భక్తుల మరణానికి నాంది, ఆదర్శము కూడా. తండ్రిని మనసులో ఉంచుకొని ఆయన ప్రార్థించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని మనకు లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. యేసు రక్తము అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్వారా విలువలేని మనలను విలువైన వారిగా చేశాడు. మనం ఆయన సొత్తని, ఆయన కొరకు పరిశుద్ధపరచబడ్డ వారమని, రాజులమని, యాజకులమని, పరిశుద్ధ జనమని, ఇలా ఎన్నో పేర్లు పెట్టి ఉన్నతమైన స్థానము దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉన్నావో ఆలోచించుకొనుము. ఈనాడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకే ప్రాణము పెట్టి సమస్తము నీ పట్ల కార్యము జరిగించాడని నమ్ముము, రక్షింపబడుదువు. నీకు ఆశీర్వాదములు దేవుడు దయచేయునుగాక.